రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని ఆర్థికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. గ్లోబల్ బెంచ్ మార్కింగ్ చేసుకోవటం, అత్యధిక తలసరి ఆదాయం సాధించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానంతో పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్ జగన్ రాయలసీమ బిడ్డ కాదు, ఈ గడ్డకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని, ఇక్కడి సంపదనంతా మాత్రం అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ఏకైక అజెండాగా టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని, ఈ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరిని ఉసిగొల్పేలా వైసీపీ పేటీఎం బ్యాచ్ చేసే తప్పుడు ప్రచారాలను కూటమి శ్రేణులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, ఇరాన్ యుద్ధ ప్రభావం, అమెరికా ఆంక్షలు వంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తోందన్నారు. సొంత సిమెంట్ కంపెనీ ధరలను విపరీతంగా పెంచి దోచుకున్న చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేతకు ఆక్వా రంగంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న పీపీపీ విధానంపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకించి రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు సృష్టించడం తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని మౌలిక వసతులను మరింత సమర్థవంతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పరిపాలనా విధానమే పీపీపీ అని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజా ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్, షూ, తల్లికి వందనం పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జనసేన కోసం కష్టపడే కార్యకర్తల సమస్యలు, వారికి ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన చర్చా వేదిక కార్యక్రమం దోహదపడుతుందని పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేనలో పవన్ కళ్యాణ్ గ్రూపు మాత్రమే ఉంటుందని, గ్రూపు రాజకీయాలకు తావు లేదన్నారు. కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం విడిగా గ్రూపులు కట్టే ప్రయత్నం చేస్తే వాటిని ప్రారంభంలోనే కార్యకర్తలు తూంచేయాలన్నారు. లెనిన్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన పట్ల చిత్ర బృందానికి అభినందనలు అని, ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు విజయం సాధించినప్పుడే చిత్ర పరిశ్రమ మరింత ముందుకు సాగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మన ఏపీ గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. హీరో అఖిల్ నటన చాలా బాగుందని, ఆయన పడిన కష్టాన్ని, కఠోర శ్రమను స్క్రీన్ పై స్పష్టంగా చూడవచ్చన్నారు. తన అద్భుత నటనతో లెగసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని, అఖిల్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి చెత్తబుట్టలో ఏ రకమైన వ్యర్థాలు వేయాలో ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే బాధ్యత శానిటరీ ఇన్స్పెక్టర్లదేనన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని, అవసరమైన చోట సమాచార బోర్డులు, స్టిక్కర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు నిర్దేశిత సమయం దాటినా ఇంటికి రాలేదనే సమాచారం అందాక అన్ని శాఖలు స్పందించి తగిన చర్యలు చేపట్టాయని, త్వరగా సర్చ్ ఆపరేషన్ మొదలయ్యేలా చూశామని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నం తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనకు సంబంధించిన సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం లేదని స్పష్టం చేశారు.
సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి అండగా నిలవటం వైసీపీ అధినేత జగన్ నైజమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే అతడిపై జగన్ జాలి చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. నువ్వు బాగా నేరాలు చేస్తావా, అవినీతికి పాల్పడతావా, గంజాయి మాదక ద్రవ్యాలు అమ్ముతావా, అయితే వైసీపీలో చేరు అంటూ వారందరినీ జగన్ ప్రోత్సహిస్తారన్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే ప్రశ్న రావణ్ వెనుక కూడా గొడ్డలి పార్టీనే ఉంది అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మాస్కు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ధ్వజమెత్తారు. అప్పట్లో బాధిత కుటుంబాలను మీరెందుకు పరామర్శించలేదు, ₹1 పరిహారం ఎందుకు ఇవ్వలేదు, వాళ్లు దళిత సామాజిక వర్గానికి చెందిన వారనే చులకన భావమా అని వైసీపీ అధినేత జగన్ ను నిలదీశారు. ఇప్పుడు కేవలం రాజకీయ స్వార్థం కోసం పరామర్శల పేరుతో శవయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పట్టు ఉత్పత్తిలో దేశంలో 2వ స్థానం, పత్తి ఉత్పత్తిలో 6వ స్థానం, జనపనార ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 15,000కు పైగా ఎంఎస్ఎంఈలు, 140కు పైగా పెద్ద వస్త్ర పరిశ్రమలు, 35,000కు పైగా పవర్ లూమ్లు, 36 లక్షల సెండిల్స్తో బలమైన జౌళి పరిశ్రమ వ్యవస్థ ఉందని చేనేత జౌళి శాఖ కమిషనర్ జి రేఖారాణి తెలిపారు. విధానపరమైన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతి విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి వస్త్ర చేనేత కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. నీతి నిజాయితీకి గల నాయకుడిగా కుటుంబం కంటే ప్రజల కోసమే అలుపెరగని పోరాటం చేసిన నాయకులు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అని కాపు నేత బాడిత శంకర్ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకు రాధారంగ మిత్రమండలి, కాపు సంఘాలు విజయవాడలో పెద్ద ఎత్తున మద్దతు పలికాయన్నారు. ముద్రగడ మరణం కాపు జాతికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల ఉపాధికి భంగం కలిగిస్తున్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 21 నుంచి 31 వరకు సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకటనారాయణ తెలిపారు. దస్తావేజు లేఖరులతో పాటు అనుబంధ వృత్తిదారులు, డీటీపీ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన వివరించారు. దస్తావేజు లేఖరులంతా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశామని, తమ ఉపాధికి గండికొట్టే జీవో నెంబర్ 396 ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపా ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా రానున్న 2 రోజులు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.